పేరు త్రివేణి. వీరు చిలకలూరుపేట నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహమై 10 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టలేదు. తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల గర్భం పొందుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది వారికి. అయినా తనకి గర్భం రాలేనప్పుడు వారి ఇంటి దగ్గర వారు ఇలా ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారు టీవీలో కూడా వాక్యం వినడం జరిగింది. విని గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు కవల పిల్లలు పుడతారని తనకి ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన పట్ల కార్యం చేశారు. తను గర్భం ధరించింది. తను గర్భవతిగా ఉండగా బ్లీడింగ్ కూడా అవ్వడం జరిగింది. అయినప్పుడు డాక్టర్స్ చెప్పారు నీకు డెలివరీ అప్పుడు సమస్య రావచ్చు అని అన్నారు. కానీ దైవజనుల ప్రవచనం, దైవజనుల ప్రార్థన దేవుని కార్యం చేశారు. దైవజనుల ప్రవచనం చెప్పిన ప్రకారం తనకి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఒక పాప, ఒక బాబు. 2 కవర్ పిల్లలు. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు ఇచ్చాడు గర్భఫలం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.